విష్ణు అమావాస్య, కృష్ణపక్ష అమావాస్య, ఉసిరా నక్షత్రం, బుధవారం. ఉజ్జాయింపు లగ్నంగా ఇప్పుడు ఉంటాయని వేసుకుంటే సింహ లగ్నం అయింది. ఈ లగ్నానికి కుజుడు కేతువు మిత్రుడు, అది వాళ్ళిద్దరూ లగ్నంలోనే ఉన్నారు. మంచి పరిణామం. ప్లస్ సింహ లగ్నానికి సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేవు. కాలసర్పదోషం నడుస్తుంది. అష్టమ శని మీనరాశులు, నామంలో శుక్రుడు ఉచ్చబట్టాడు. నీచ శుక్రుడు నీచబట్టాడు. ఏకాదశిలో రవి, చంద్రుడు, గురువు కలిసి ఏకాదశిలో ఉన్నారు. పెయిన్లో పోయాడు. ఈ లగ్నానికి శుభగ్రహాలైన వాళ్ళు గురువు, కుజుడు, కేతు. కుజకేతువులు లగ్నంలో ఉన్నారు. గురువు ఏమో ఏకాదశిలో ఉన్నాడు. కాకపోతే మిథునంలో ఉండటం వల్ల ఆయన కొంచెం బలం తక్కువ ఉంది. ప్లస్ రవితో గురువు కలవటం, దీన్నే మోర్జమి కాలం అంటారు, గురువు మూడవి. కాబట్టి ఈ సమయంలో గురువు కొంచెం బలం తక్కువ ఉంటుంది అంటారు. కాబట్టి అది ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. సూర్యుడు 93 డిగ్రీల 53, గురువు 93 డిగ్రీల 29. దగ్గరగానే ఉన్నాడు కానీ మరీ దగ్గరగా కాదు, కంబస్ట్గా. ఇక్కడ గురువు చూస్తే 9 డిగ్రీల 16, ఆరుద్ర 1:11. సూర్యుడు చూస్తే 9 డిగ్రీల 40, ఆరుద్ర 1:11 ఉన్నాడు. 16కి 50కి కొంచెం దూరం ఉంది. కాబట్టి మరీ కంబస్ట్ ఏం కాల. ప్లస్ ఏంటంటే ఇది గురుమూర్జని అనేది గురువు పాలితులకు మంచిది కాదు. అంటే ఈ లగ్నానికి ఆయన శివుడు కాబట్టి ఆయన బలం తగ్గింది కాబట్టి మంచిది కాదు. కానీ శని పాలితులు ఉన్నారు కదా, శని పాలితులైన గ్రహాలు శని, రాహు, వీళ్ళకి గురువు మూడటం మంచిది. మకర కుంభరాశులు, వృషభ,